వైట్ బాల్ క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టడమే గొప్ప అనుకుంటే ఏకంగా 3 డబుల్ సెంచరీలు కొట్టినోడిని ఏమనాలి? రోహిత్ శర్మ అనాలా? రోహిత్ శర్మ పైగా 264 కదా హైయెస్ట్ స్కోర్. ఈ రికార్డ్ని ఎవరన్నా బీట్ చేయగలుగుతారా? స్ట్రైకింగ్ ఎబిలిటీ అయితే ఈ జనరేషన్ కుర్రాళ్ళకి పెరిగింది, కానీ అంత లాంగ్విటీ చూపించడం సాధ్యమేనా అంటే నాకైతే పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది. రోహిత్ శర్మ రికార్డ్ అన్బీటెన్ అనిపిస్తుంది. ఇలాంటి అన్బీటెన్ రికార్డు ఉన్నందుగా రోహిత్ గ్రేట్ కాదు. అప్రోచ్ విషయంలోనూ, థింగ్స్ని హ్యాండిల్ చేసే విషయంలోనూ, ప్లేయర్ గాను కెప్టెన్ గాను రోహిత్ మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా డిఫరెంట్. ఓన్లీ ప్రెజర్ అంతా మీదేసుకునో, లేదంటే 1-2 మ్యాచ్ల్లో ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోతే ప్లేయర్ని పక్కన పెట్టో చాలామంది కెప్టెన్స్ కింద మీద అయిపోతుంటారు. రోహిత్ మాత్రం వీళ్ళందరితో పోలిస్తే డిఫరెంట్ కదా. అవుట్ స్పోకెన్, ఫీల్డ్లోనే మాట్లాడుతుంటారు ధారాళంగా. పైగా పర్ఫార్మెన్స్ అనేది టైమింగ్ని బట్టి వస్తుంది, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడంలో ఉంటుంది అని ప్లేయర్ గాను కెప్టెన్ గాను ప్రూవ్ చేసినాడు కదా. అందుకోసమే విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం రోహిత్ 2 ఐసీసీ ట్రోఫీలు ఇండియాకి గెలిపించగలిగాడు కదా. బ్యాటర్గా అయితే రోహిత్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ పుల్ షాట్ కానీ, స్ట్రైకింగ్ ఎబిలిటీ, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అన్నట్టుగా ఓపెనర్గా వచ్చి రావడంతోనే విరుచుకుపడే తీరు ఉంటుంది చూసారా, అది మ్యాచ్లెస్ కదా. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ రోహిత్ని ఐపీఎల్లో బాగా మిస్ అవుతున్నారు కదా. కోర్స్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా. మరి ఫిట్నెస్ ఎప్పటికి సెట్ అవుతుందో, ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంతలా రోహిత్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? ఇవాళ రోహిత్ పుట్టినరోజు, 39వ ఏట అడుగుపెట్టాడు. ఆల్రెడీ 30 ఇయర్ అంటే వచ్చే వరల్డ్ కప్ నాటికి 40sలో ఉంటాడు. మరి ఆ ఏజ్లో రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కంటిన్యూ కాగలడా? వరల్డ్ కప్లో రోహిత్ని చూస్తామా? సమాధానం ఏంటి? నేనైతే ఉండేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకుంటా. ఎందుకంటే అప్రోచ్ పరంగా చూసినా, ఫిట్నెస్ లెవెల్ పరంగా చూసినా ఈ మధ్యన యంగర్ అండ్ లీనర్ లుక్తో కనపడుతూ ఉన్నాడు కదా. మెయింటైన్ చేయడం కోసమే కదా ఆ ఇబ్బంది అంతా. ఈ రకంగా చూసినా కానీ రోహిత్ నెక్స్ట్ వరల్డ్ కప్లో కంటిన్యూ అవుతాడు అనుకుంటున్నా. మరో ఐసీసీ ట్రోఫీ గెలవడంలో రోహిత్ క్రూషియల్ అవుతాడు అనేది నా ఫీలింగ్. సౌత్ ఆఫ్రికాలో బౌన్స్ అండ్ పేసీ పిచ్లు కదా, అలాంటి చోట్ల రేసీ అటాక్ ఉన్న రోహిత్ లాంటి ప్లేయర్ అవసరం కదా టీమిండియాకి అన్నట్టు. మీరైతే ఏమంటారు? మీ వ్యూ ఏంటో కామెంట్లో చెప్పండి. రోహిత్కి బర్త్డే విషెస్ కూడా చెప్దాం.